వాలీబాల్లో ఏమో కాస్త సంతోషం, క్రికెట్లో ఏమో బోలెడంత బాధ. ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రికెటర్ రిటైర్ అయిపోయాడు. 28th జూన్ చాలా విచిత్రమైన విషయాలు జరిగాయి స్పోర్ట్స్ ప్రపంచంలో. మరి వాటి అన్ని గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. కొంచెం మంచి న్యూస్తో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే ఏఎఫ్సి వాలీబాల్ కప్లో ఇండియా సెమీఫైనల్ ఓడిపోయారు అగేన్స్ట్ ఇండోనేషియా. బట్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో బహ్రెయిన్ని, డిఫెండింగ్ ఛాంపియన్స్ బహ్రెయిన్ని మరోసారి ఓడించారు. ఇట్ వాస్ 4-set గేమ్. ఇండియా 3-1 అన్న స్కోర్ లైన్తో గెలిచారు. బ్రాంజ్ మెడల్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ షూర్. ఐ నో చాలామంది అంటారు అంతెందుకు భయ్యా సెమీఫైనల్ ఓడిపోయిన తర్వాత అని. బట్ సెమీఫైనల్లో కూడా ఒక 5-set మ్యాచ్ జరిగింది. ఇండోనేషియా పిప్డ్ ఇండియా రైట్ అట్ ది ఎండ్. కాస్త బెటర్గా ఆడారు, వాళ్ళు గెలిచారు. ఇక్కడ గోన్ ఐదర్ వేస్. ఒక పాయింటే తేడా, 15-13 ఫిఫ్త్ సెట్లో స్కోర్ సెమీఫైనల్లో. బట్ పిక్ యువర్ సెల్ఫ్ అప్. ఆ సెమీస్ తర్వాత, ఓటమి తర్వాత, ఆ డిసప్పాయింట్మెంట్ తర్వాత మళ్ళీ ఒక మ్యాచ్ ఆడడం, బ్రాంజ్ కోసం ఎప్పుడు కూడా ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. బికాజ్ యూ వాంట్ టు ప్లే ఫర్ ద గోల్డ్. అది ఓడిపోయిన తర్వాత బ్రాంజ్ కోసం ఆడడం ఇట్ ఫీల్స్ లైక్ ఎ కన్సలేషన్ ప్రైజ్. అది చేయగలిగారు. దే లిఫ్టెడ్ దెమ్ సెల్వ్స్. అండ్ ఇంత బాగా ఆడినందుకు గ్రూప్ స్టేజ్లో సంథింగ్ టు చియర్ ఫర్ ఇండియా. ఐఎమ్ షూర్ మీరు కూడా మ్యాచ్ చూసే ఉంటారు. నా యూట్యూబ్ లింక్ మనం క్రితం వీడియోలో కూడా పెట్టాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టాను. చాలామంది కమెంట్ చేశారు దాని గురించి, గెలిచేసాం భయ్యా అని. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ, సో వాజ్ ఐ. కంగ్రాచులేషన్స్ టు ద ఇండియన్ వాలీబాల్ టీమ్. ఇక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుందాం. వరల్డ్ ర్యాంకింగ్స్లో జంప్ చేశారు, ఒక 15-16 స్పాట్స్ జంప్ చేశారు ఈ టోర్నమెంట్లో పర్ఫార్మెన్స్ తోటి. సో క్రెడిట్ టు దెమ్ ఫర్ దాట్. డిఫెండింగ్ ఛాంప్స్ని మరోసారి ఓడించారు. సో గుడ్ జాబ్ ఇండియా. క్రికెట్ ప్రపంచం నుంచి మాట్లాడుకోవాలి, వార్తల గురించి చూసుకోవాలి అంటే కానీ కొంచెం బాధ కలుగుతుంది. ఎందుకంటే ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ ఇండియా రెండో T20 ఇంటర్నేషనల్, అది కూడా ఓడిపోయారు. ఒక్క రన్ తేడాతో ఈవెన్చువల్గా ఓడిపోయారు. కానీ యాక్చువల్లీ ఐర్లాండ్ ప్లేడ్ వే బెటర్ దెన్ ఇండియా. లాస్ట్లో అది 1 run డిఫరెన్స్ అని అనిపిస్తోంది, కానీ మ్యాచ్ ముందే అయిపోయినట్టుగా అనిపించింది. బికాజ్ ఈ మ్యాచ్లో కూడా సంజు శాంసన్ ఫస్ట్ బాల్లో అవుట్ అయిపోయాడు, అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్లో అవుట్ అయిపోయాడు. యూ కొలాప్స్, ద టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. తిలక్ వర్మ ఒకడు బాగానే ఆడుతున్నాడు, ఫైట్ చేశాడు అనుకున్నాం, కానీ సరిపోలేదు. శ్రేయస్ అయ్యర్కి హారబుల్ స్టార్ట్ యాజ్ ఎ క్యాప్టెన్. ఒక ఫస్ట్ T20 సిరీస్ ఓడిపోయారు తన క్యాప్టెన్సీ హయాంలో. 16 వరుస T20 సిరీస్ గెలిచిన తర్వాత, ఇండియాకి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఫస్ట్ సిరీస్ ఒక పెద్ద క్రాస్ మార్క్ పడింది. దట్స్ హౌ స్పోర్ట్ గోస్. ఐర్లాండ్ వాజ్ ద బెటర్ సైడ్. ఐర్లాండ్ కండిషన్స్ని బాగా అర్థం చేసుకున్నారు, ఐర్లాండ్ ఫీల్డ్ని బాగా అర్థం చేసుకున్నారు. ఐర్లాండ్ ఆ పిచ్కి తగ్గట్టుగా వాళ్ళ స్క్వాడ్ని పిక్ చేశారు. 5 ఫ్రంట్ లైన్ ప్లేయర్స్ లేకపోయినా కూడా డిప్లీటెడ్ బౌలింగ్ అటాక్తో ఇండియాని ఓడించారు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంత్ ఇండియా స్క్వాడ్. సో నో కంప్లైంట్స్ ఫర్ ఐర్లాండ్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, ఫినామినల్ వర్క్, కంగ్రాచులేషన్ టు దెమ్. ఎస్, ఇండియా దీని నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఇంగ్లాండ్లో జరిగే 5 మ్యాచ్ T20 సిరీస్లో ఎలా ఆడతారో చూసుకుందాం. అక్కడ మరి వైభవ్ సూర్యవంశీ ఆడతారు లేదా వెయిట్ చేసి చూద్దాం. పానిక్ బెల్స్ అయితే ఐ విల్ నాట్ బి రింగింగ్ ఎనీ పానిక్ బెల్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సడన్గా వీళ్ళని డ్రాప్ చేసి వాళ్ళని డ్రాప్ చేసి వైభవ్ సూర్యవంశీ ఆడించండి నేనైతే అనను. బికాజ్ ఇట్స్ స్టిల్ జస్ట్ 2 games. ఐ నో ఐర్లాండ్తో ఓడిపోయి ఉండకూడదు, ఓడిపోయారు. ఇట్ హ్యాపెన్స్. యూ టేక్ ఇట్ ఆన్ ద చిన్, యూ మూవ్ ఫార్వర్డ్. దట్స్ ఆల్ ఐ వుడ్ సే. నౌ దీనికి మించిన బాధ విమెన్స్ వరల్డ్ కప్లో. ఎందుకంటే ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా ఇండియా ఓడిపోయారు వాళ్ళ లాస్ట్ లీగ్ గేమ్. అండ్ దాంతో దే ఆర్ నాక్డ్ అవుట్ ఆఫ్ ద T20 వరల్డ్ కప్. సెమీస్ దాకా వెళ్ళలేరు. ప్రతి గ్రూప్ నుంచి 2 టీమ్స్ మాత్రమే వెళ్ళగలవని తెలుసు. ఇండియా ఉన్న గ్రూప్లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఎవరితో అయితే ఇండియా 2 మ్యాచ్లు ఓడిపోయారో వాళ్ళ 2 టీమ్స్ కూడా ముందుకెళ్తున్నాయి. ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఫ్రమ్ ది అదర్ గ్రూప్ వాళ్ళు ముందుకెళ్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియా. స్క్వాడ్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా వీ బీన్ టాకింగ్ ఆన్ స్టంప్ టేల్స్ దట్ బౌలింగ్ అంత పదును లేదు, అక్కడ కాస్త హోల్స్ కనిపిస్తున్నాయి. వీ డోంట్ నో ఇఫ్ యూ కెన్ గో ఆల్ ద వే. ఓడిఐలో ఎలా అయితే సెమీఫైనల్స్లో ఒక అద్భుతమైన మ్యాచ్ ఆడి జమీమా 100 కొట్టి ఆస్ట్రేలియా ఓడించి ఫైనల్స్కి సౌత్ ఆఫ్రికా ఓడించారో, అలాంటి ఒక మిరకల్ ఏమన్నా జరగాలని కోరుకున్నా, జరగలేదు. 170 స్కోర్ చేశారు, విచ్ ఇస్ అ డీసెంట్ స్కోర్ విత్ ద బ్యాట్. బట్ ఎలిస్ పెరీ, యాష్ గార్డ్నర్, బెత్ మూనీ, దే వర్ టూ గుడ్ ఫర్ ఇండియా. అగైన్ ఆస్ట్రేలియా ఇస్ అ ఛాంపియన్ సైడ్. ఎందుకు వాళ్ళు ఫేవరెట్సో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సో హార్ట్ బ్రేక్ ఫర్ ఇండియా. చాలా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు చాలామంది, నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను దట్ ఇండియా లాస్ దట్. మెన్స్ సిరీస్ ఓడిపోయారు, దానికి నేను ఎక్కువ బాధపడలేదు. కానీ ఉమెన్స్ వరల్డ్ కప్లోంచి నాకౌట్ అయిపోయారు, దానికి కొంచెం ఎక్కువ బాధపడ్డాను. దాట్స్ మీ. మీకు ఏ లాస్ ఎక్కువ పెద్దది అనిపించింది లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఆఫ్ కోర్స్ T20 సిరీస్ విషయానికి వస్తే ఇంగ్లాండ్తో మళ్ళీ ఆడబోతున్నారు కాబట్టి నెక్స్ట్ సిరీస్లోనే ఐఎమ్ హోపింగ్ ఇండియా విల్ బౌన్స్ బ్యాక్ అండ్ పుట్ అప్ ఎ స్ట్రాంగ్ షో. శ్రేయస్ సార్ కూడా ఈ విల్ హ్యావ్ ఎ పాయింట్ టు ప్రూవ్ ఫర్ షూర్. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. నౌ దిస్ ఇస్ నాట్ అ షాకర్. మీకు గుర్తుంటే కనుక ఒక రీల్ చేశాను, ఐ థింక్ ఐ స్పోక్ అబౌట్ ఇట్ ఆన్ స్టంప్ టేల్స్ ఆల్సో, దట్ బెన్ స్టోక్స్ రిటైర్ అయిపోయే ప్రమాదం ఉందని. ఆ రెండో టెస్ట్ మ్యాచ్ కంటే ముందర రాత్రిపూట ఆ నైట్ క్లబ్ బయట జరిగిన ఇన్సిడెంట్,
వాళ్ళ సెక్యూరిటీ పర్సనల్కి ఒక పంచ్ తగిలి స్టిచెస్ పడిన ఓ సంఘటన, బెన్ స్టోక్స్ అండ్ హిస్ టీమ్మేట్ వాళ్ళిద్దరూ కూడా ఆ నైట్ క్లబ్ ఇన్సిడెంట్లో ఉండడం, వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇవన్నీ తెలిసిన విషయాలే. ఆ సస్పెన్షన్ వస్తున్నప్పుడే చాలామంది అన్నారు బెన్ స్టోక్స్ క్యాన్ యాక్చువల్లీ జంప్ ద గన్ అండ్ రిటైర్ అయిపోయినా కూడా ఆశ్చర్యం కలగదు అని. లుక్స్ లైక్ హీస్ థింక్స్ హీస్ డన్ ఫర్ ద గేమ్. అంటే అర్థం చేసుకోవాల్సిన 30 సంవత్సరాలు ఈజ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ వెరీ సీరియస్ ఇంజరీ. తన చీక్ బోన్ ఫ్రాక్చర్ అయితే దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి తన మొహం అంతా మారిపోయింది, తన శరీరం అంతా కూడా సన్నగా అయిపోయింది. హీ హ్యాడ్ టు రియలీ ఫైట్ టు కమ్ బ్యాక్. అదైనా వెంటనే మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అవ్వడం. సో ఆబ్వియస్లీ ఈజ్ మెంటలీ ఈజ్ నాట్ ఇన్ ఎ గ్రేట్ స్పేస్. అండ్ పదే అవే జరుగుతూ ఉంటే ఈ ప్రెషర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్, దాంతో పైగా ఇంగ్లాండ్ క్యాప్టెన్ కూడా తనే యాషెస్ కూడా ఓడిపోయారు. సో ఇవన్నీ కలిపి ఇట్స్ అ డెడ్లీ కంకాక్షన్. దాంతో బెన్ స్టోక్స్ ఈ జస్ట్ డిసైడెడ్ దట్ ఈస్ డన్. జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ప్యాడ్స్ వేసుకోగానే తనకు అనిపించిందా దట్ ఈ డజంట్ వాంట్ టు డు దిస్ ఎనీమోర్. అట్ 35 years of age నేను ఫిజికలీ ఎంత కష్టపడాల్సి వస్తుందో గ్రౌండ్ పైకి రావడానికి నాకే తెలుసు, అంత కష్టపడే అంత ఫైర్ నాలో లేదు అని తను ఓపెన్గా చెప్తున్నాడు. అది లేనప్పుడు వెన్ దట్ హ్యాపెన్స్, వెన్ దట్ కాల్ హ్యాపెన్స్ ఫర్ ఎనీ క్రికెటర్, మైండ్లో ఆ థాట్ రాగానే, ఎప్పుడైతే నాకు బోర్ కొడుతోంది, నాకు కష్టంగా ఉంది, నేను వాచ్ కేసు చూస్తున్నాను, ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ద స్పోర్ట్ అన్న థాట్ వస్తుందో, they retire. This happened with Adam Gilchrist, this happened with Sachin Tendulkar, this happened with Dhoni, this happened with so many other cricketers, and Ben Stokes, one of the best all-rounders ఈ modern generation లో, తను కూడా he calls time on his game. Let's wish him a great career. బట్ దీంతో ఓపెన్ అయ్యేది ఏంటంటే ఐ థింక్ తను ప్రపంచవ్యాప్తంగా ఉన్న T20 లీగ్స్ ఎక్కువగా ఆడుతాడు అనిపిస్తోంది. హీస్ పర్ఫెక్ట్లీ సూటెడ్ టు ప్లే ద T20 క్రికెట్ బికాస్ ఆల్రౌండర్, మీడియం పేస్ వేస్తాడు, మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాటర్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడున్నాడు, గతంలో మంచి నాక్స్ ఆడున్నాడు, ఎంఐకి కూడా ఆడున్నట్టున్నాడు, సిఎస్కే తరపున ఆడున్నాడు. విల్ హ్యావ్ టు సీ నెక్స్ట్ ఆప్షన్లో తన హ్యాట్ డస్ హి పుట్ ఇట్ ఇన్ ద రింగ్, ఆప్షన్లోకి వస్తాడా, ఏమైనా పిక్ చేస్తారా. 2 month విండో ఆడొచ్చు. ఇప్పటి కూడా తన కౌంటీ డరమ్కి ఆడుతున్నప్పుడు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉందిట తనకి, ఇంగ్లాండ్కి ఆడుతున్నప్పుడు కంటే కూడా. సో ఇట్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, వెరైటీ ఆఫ్ రీజన్స్. ఒకటి ఆ ఫైర్ తగ్గిపోవడం, 2 ఫిజికలీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడం, 3 అయిన ఇన్సిడెంట్ ఈసీబీ నుంచి తనకి పెద్దగా సపోర్ట్ లేదు అన్న ఫీలింగ్ కలగడం, ఇవన్నీ కూడా కలిపి ఈ నిర్ణయం తీసుకున్నాడు తను. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. వన్ మోర్ జాయింట్ ఆఫ్ ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ తను గుడ్ బై చెప్పేశాడు. విల్ మిస్ బెన్ స్టోక్స్ ఫర్ ష్యూర్. నా తనని తలుచుకునేది ప్రతిసారి ఇక ఫీల్డ్ పైన ప్లేయర్ ఎప్పుడైతే దుర్భాషలాడుతూ బెన్ స్టోక్స్ని తలుచుకుంటారో అప్పుడల్లా మనకి బహుశా బెన్ స్టోక్స్ ద క్రికెటర్ గుర్తొస్తాడు. యూ నో వాట్ ఐఎమ్ సేయింగ్. ఇండియన్ ప్లేయర్స్ చాలామంది కొన్ని బూతులు వాడతారు గ్రౌండ్ పైన ఉన్నప్పుడు. ఇట్ హ్యాపెన్స్, దిస్ ఇస్ న్యాచురల్, నార్మల్గానే ఉంటుంది. బట్ యా, అలాంటప్పుడే మనకి బెన్ స్టోక్స్ బహుశా గుర్తొస్తాడేమో. బట్ ఐఎమ్ గెస్సింగ్ విల్ సీ హిమ్ ఇన్ ఐపీఎల్ ఫర్ షూర్. సో అదనమాట సంగతి. వాలీబాల్ థింక్ గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియా. క్రికెట్ ఎస్, మెన్స్ అండ్ విమెన్స్ ఇద్దరు రిజల్ట్స్ కాస్త డిసప్పాయింట్ చేసి ఉంటాయి. విల్ హ్యావ్ టు టేక్ ఇట్ వచ్చి మూవ్ ఫార్వర్డ్, అంతకుమించి ఏం చేయలేము. విమెన్స్ నెక్స్ట్ వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవ్వాలి. దే నీడ్ టు మేక్ సమ్ చేంజెస్, ఫైండ్ సమ్ గుడ్ మీడియం పేస్ బౌలర్స్. స్పిన్నర్స్ బాగున్నారు, మీడియం పేస్ బౌలర్స్ కావాలి. అండ్ ఆ బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఇంకాస్త పెరగాలి. ఉన్న బ్యాటర్సే వాళ్ళు. హర్మన్ప్రీత్ కౌర్ బహుశా నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఉండకపోవచ్చు, దట్స్ మై గట్ ఫీల్. సో తన స్థానంలో వీ నీడ్ ఎ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. ఎవరు వస్తారో, ఆ బాధ్యత ఎవరు స్వీకరిస్తారో టైం చెప్తుంది. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మెన్స్ టీమ్, లెట్స్ సీ వాట్ దే డూ ఇన్ ఇంగ్లాండ్. దాని తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఐ విల్ నాట్ జంప్ ద గన్ అండ్ డూ లాట్ ఆఫ్ పోస్ట్ మార్టమ్స్. కొంతమంది ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా వచ్చి ఆడేస్తాడు, అదే సంజు ఇంకా అభిషేక్ అవుట్ అయిపోయిన తర్వాత వైభవ్ గ్యారెంటీకి వచ్చేస్తారు అనుకుంటున్నారు. ఐ థింక్ దే స్టిల్ టైం. ఆడిస్తే ఐల్ బీ హ్యాపీ ఫర్ ద కిడ్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్ ఆన్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ. సో ఇంకొక గేమ్ ఓ 2 games ఖచ్చితంగా ఇస్తారని నాకు అనిపిస్తుంది. దట్స్ హౌ ఇట్ షుడ్ బీ. విల్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా చూసినందుకు వీడియో. లైక్ ది వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టాంప్ చేసి మరొక మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.